ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో వెట్రాస్ బాక్స్ ఆఫీస్ మొట్టమొదటిగా మిర్యాలగూడ ప్రాంతంలో ఏర్పాటు చేశారు సినీ మల్టీప్లెక్స్. సో మిర్యాలగూడలో ఇంతవరకు ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే లేదు. ఇక్కడ సినిమా చూడడానికి వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారు. సో వారి అభిప్రాయం తెలుసుకుందాం. మరి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు గతంలో మిర్యాలగూడలో చాలా థియేటర్లు ఉండే తీసేశారు. సో ఒక 2-3 మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు ఇక్కడ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిది. సరే వీళ్ళు వచ్చినటువంటి పబ్లిక్ కూడా ఏ విధంగా ఫీల్ అవుతారో తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు వంశీకృష్ణ అండి. ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్ మల్టీప్లెక్స్ అన్నప్పుడు మనకి మ్యాక్సిమం గుర్తొచ్చేది హైదరాబాదే. మన నల్గొండ జిల్లాలో అది మన మిర్యాలగూడలో ఈ విట్రాస్ బాక్స్ ఆఫీస్ పెట్టడం మనకి చాలా సంతోషకరంగా ఉంది. నార్మల్గా ఈ లోకల్లో ఉన్న థియేటర్లు నార్మల్ చూస్తూ ఉంటాము. ఆ సౌండ్ సిస్టమ్ అనేది కానీ అంబియన్స్ కానీ మామూలుగా అనిపించేది. ఇది ఫస్ట్ టైం వస్తున్నాము, ఇంకా వెళ్ళాలి. ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా ఆనందకరంగా ఉంది ఇప్పుడు నాకు. ఇక్కడ అంబియన్స్ కానీ మొత్తం పూర్తి అయితే ఇంకా ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. ప్రెసెంట్ 3 స్క్రీన్ అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ స్థాయిలో నార్మల్గా మేము ఐమాక్స్ కానీ మల్టీప్లెక్స్ కానీ చూడాలంటే హైదరాబాద్ వెళ్ళి చూడాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు అంత దూరం వెళ్ళకుండా మన మిర్యాలగూడలో సంతోషకరంగా ఇప్పుడు మనకి ఇక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి హ్యాపీగా వెళ్తున్నాము. ఈ సలార్ మూవీకి స్టార్టింగ్ ఇప్పుడు మనకి స్టార్టింగ్. ఇక్కడ మరొక సోదరుడు ఉన్నాడు. మీ బ్రదర్, మీ పేరు? లక్ష్మణ్ సార్. లక్ష్మణ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మిర్యాలలో మల్టీప్లెక్స్ సినిమా? బాగుంది సార్. అసలు మామూలుగా మల్టీప్లెక్స్ వెళ్ళాలంటే హైదరాబాద్ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన మిర్యాలగూడలోనే ఉంది. మంచిగా హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. అంత లాంగ్ డిస్టెన్స్ పోకుండా ఇక్కడనే అండ్ మంచిగా ఉంది. స్క్రీన్స్ అవన్నీ 4 స్క్రీన్స్ ఉన్నాయి. బాగుంది. సో ఫ్యామిలీతో కూడా వెళ్ళాలన్నా, ఫ్యామిలీతో వెళ్ళాలన్నా మంచిగా ఎంజాయ్ చేయాలి. వీకెండ్లో ఎంజాయ్ చేయాలంటే కష్టం ఉండే లాంగ్ జర్నీ. ఇప్పుడు ఇక్కడనే ఉంది. మంచిగా ఉంది. డిస్టెన్స్ పోకుండా ఇక్కడ మా లోకల్లో ఉండడం మంచిగా ఉంటుంది. లైరాజ్. ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. థియేటర్ కూడా మంచిగా అనిపిస్తుంది. అవునవును. హైదరాబాద్ అవసరం లేదు. హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా మిర్యాలగూడలో ఎంత మంచి థియేటర్ బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగుందంట. సో నేను కూడా చూడడానికి కోసం వెయిట్ చేస్తున్నాను. కపుల్ ఉన్నారు, వాళ్ళ కిడ్తో కూడా రావడం జరిగింది. సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. హైదరాబాద్ వెళ్ళకుంటే ఇక్కడ మా ఊర్లో కట్టడం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో రావడము ఇంకా బాగుంది. థియేటర్ కూడా చాలా బాగుంది. మాకు దగ్గరగా హైదరాబాద్ అంత దూరం పోకుండా ఇక్కడనే లోకల్లా మాకు ఇంత ఫెసిలిటీ ఉన్నది అంటే మా మిర్యాలగూడకి చాలా, అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి. పాప, నీ పేరేంటి? ఓకే. ఎలా ఉంది థియేటర్, ఈ మల్టీప్లెక్స్? చెప్పు. బాగుంది. విట్రాస్ సినీ ఫ్లెక్సీ బాక్స్ ఆఫీస్లో ఉన్నాం. మనము ఈ ఏరియా కూడా మొత్తం 4 స్క్రీన్స్ ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. సో మొత్తం చూద్దాం ఇక్కడ ఎలా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే మిర్యాల ప్రాంతానికి మంచి లొకేషన్లో దీన్ని ఏర్పాటు చేశారు. సరే చూద్దాం.
మనం చూస్తున్నాం గేమ్ జోన్ కూడా ఉంది ఇక్కడ. ఈ గేమ్ జోన్ అంటే చిన్నపిల్లలతో వచ్చినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఈ గేమ్ జోన్. హైదరాబాద్ తరహాలో కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కిడ్స్ ఎవరైనా వస్తే ఇక్కడ కొంత అంటే థియేటర్ టైం కంటే ముందు, సినిమా టైం కంటే ముందు వస్తే కనుక వాళ్ళు ఇక్కడ కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇక్కడ గేమ్ జోన్ ఏర్పాటు చేశారు. ఓకే, చూడండి మనం చూస్తున్నాం ఇక్కడ లాంజెస్ ఏర్పాటు చేశారు. ఇట్లా రెస్ట్ తీసుకుంటూ లాంజ్లో మనం ఎట్లయితే రెస్ట్ తీసుకుంటాం అలా రెస్ట్ తీసుకుంటూ మనం సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే గతంలో మన సినిమా ఫ్యామిలీతో ఒక మంచి మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే కష్టం. ఇది మిర్యాల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. సో వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మీ పేరు? తినాగిరెడ్డి, బోడలు తిన. యాక్చువల్గా ఐమాక్స్ అంటే ఇది వరకు యాక్చువల్గా హైదరాబాద్ ఉండేది. యాక్చువల్గా మనం పోవాలంటే 150 కిలోమీటర్లు. ఏదో ఇప్పుడు మన దగ్గర మిర్యాలగూడలో పాటు మన యాక్చువల్గా బాగుంది. పెట్రోస్ సినీప్లెక్స్ మేనేజర్ రఘు మనతో ఉన్నారు. సో రఘు అని అడిగి తెలుసుకుందాం, ఇది సినీప్లెక్స్లో ఉన్నటువంటి ఫీచర్స్, ఫెసిలిటీస్ ఏంటి, వచ్చినటువంటి ఆడియన్స్కి లేదంటే వచ్చినటువంటి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తున్నారు అడిగి తెలుసుకుందాం. రఘు గారు హాయ్ అండి. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటి సినీప్లెక్స్ చాలా అంటే ఈ ప్రాంత వాసులకి చాలా గొప్ప వరం లాంటిది అనుకోవాలి. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినీప్లెక్స్లో సినిమా చూసి ఆనందించాలంటే ఒకప్పుడు కష్టమయ్యేది, హైదరాబాద్కి వెళ్ళి మాత్రమే చూడాలి. కానీ ఇప్పుడు మిర్యాల ప్రాంతంలో మిర్యాలగూడలో ఏర్పాటు చేయడం అనేది ఇట్ ఇస్ గుడ్. సో ఎలా ఉంది మీరు ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, తర్వాత ఆపరేషన్ ఎంత ఉంది మా ప్రేక్షకులకు?
ఇక్కడ వచ్చేసి 4 స్క్రీన్స్ ఉంటాయండి విట్రోస్ సినిప్లెక్స్లో. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది టోటల్ హైజీనిక్ మెయింటైనెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మీ వాళ్ళు ఏం చేస్తుండే, ఇక్కడ నుండి మినిమం 100-140. కాబట్టి మీకు దగ్గరలో నియర్ బై ఆడియన్స్ కోసం మా సార్ వాళ్ళు మీకు ఇలా క్రియేట్ చేయడం జరిగింది మల్టీప్లెక్స్. ఇది టోటల్ స్క్రీన్స్ వచ్చేసి 4 ఉంటాయండి. ఇందులో 630 కెపాసిటీ ఉంటుంది, సీట్ కెపాసిటీ. ఒక్కొక్క దాంట్లో 200, ఒక దాంట్లో 180. ఇంకొకటి సపరేట్ స్పెషల్లీగా ఆడియన్స్ కోసం ఓన్లీ రెక్లైనర్స్, సెమీ రెక్లైనర్స్ లాగా ఒక డిజైన్ చేయడం అండి. కమింగ్ సూన్లో ఇంకోటి గేమ్ జోన్ కూడా వస్తుందండి. గేమ్ జోన్ కూడా పిల్లలకు కానీ ఆడియన్స్కి కానీ సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అదొకటి మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఫుడ్ కూడా హైజీనిక్గా మెయింటైనింగ్ ఉంటుంది. టోటల్ ఫుడ్ కోర్ట్ అండ్ మా స్టాఫ్ కూడా టోటల్లీ హైజీనిక్గా టోటల్ మెయింటైనింగ్ అనేది ఉంటుందండి. అంటే టోటల్ ఓవరాల్గా అంటే హైదరాబాద్ స్థాయిలో ఎక్కడైతే వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఎంజాయ్ ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు నియర్ బై నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట్, కోదాడ ఇలా నియర్ బై హాలియా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఇక్కడ జరుపుతుంది. సేమ్ హైదరాబాద్లో ఎలా అయితే ఉంటుందో హైజీన్గా అలా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అప్కమింగ్ మూవీస్ కూడా అంటే అప్కమింగ్ మూవీస్, లేటెస్ట్ మూవీస్ కూడా మన దాంట్లో మల్టిపుల్ మూవీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈరోజు సలార్ ఉంది, ఈరోజు హాయ్ నాన్న అండ్ డున్కి, అలా మల్టిపుల్ మూవీస్ అనేది పెడతాం. రానున్న రోజులలో కూడా ఇంకా కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేయడానికి ఇక్కడున్న ఆడియన్స్కి ఇంకా ఏదైనా సపోర్టివ్గా ఎంజాయ్మెంట్ కోసం ఇంకా రానున్న రోజులలో అప్డేటింగ్ వస్తుందండి. ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్తే ఒకటే సినిమా, మనం ఇక్కడికి వెళ్తే 4 సినిమాలు ఉన్నాయి. మనం ఒక ఈ పలానా అక్కడికి వెళ్తే 4 సినిమాలో సినిమా చూస్ చేసుకోవడం అట్లా వచ్చిన ఆడియన్స్ మన నుండి బయటకు వెళ్ళొద్దు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సలార్కి వచ్చారు, మూవీ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోకుండా ఇంకో మూవీ మల్టిపుల్గా వాళ్ళకు ఏదైతే మూవీ బాగుంటుందో మార్కెట్లో టాక్ వస్తుందో ఆ మూవీని మనం పెడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సలార్ ఉంది, ఫుల్ అయిపోతుంది. హాయ్ నాన్న ఇప్పుడు బాగా టాక్ వచ్చింది కాబట్టి మన దగ్గర హాయ్ నాన్న కూడా ఉంది అవైలబుల్లో. నెక్స్ట్ ఎనిమల్, అలా మల్టిపుల్ మూవీస్ మనం పెడుతూ ఉంటాం. ఆఫ్టర్ గేమింగ్ జోన్ కూడా కమింగ్ సూన్లో ఉంది, జనవరి ఫిబ్రవరిలో అది కూడా ఓపెన్ అవుతుంది. ఖర్చులతో పాటు ఫేర్ కూడా చూస్తుంటారు. కామన్ మ్యాన్ వచ్చి చూడాలంటే కూడా కొంత బడ్జెట్ కూడా చూసుకుంటుంటారు. ఒక ఫ్యామిలీతో వస్తే ఒకళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు సరిపోతుంది. కానీ అంత ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు కొంతమంది ఎక్కువ అవుతారు. సపోజ్ 5 మెంబర్స్ ఏవో వస్తుంటుంటారు. సో వాళ్ళు కూడా బడ్జెట్ చూసుకుంటుంటారు. కాబట్టి ఈ థియేటర్లో ఫేరింగ్ ఎలా ఉంటుందో ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది టికెట్ ఫేరింగ్? ఓకే, వచ్చేసి సార్ టికెట్ ఫేరింగ్ అనేది మన దగ్గర ఏముండదు సార్. డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు గవర్నమెంట్కి లెటర్ పంపించుకుంటారు అన్నమాట. అది ఏదైతే ఉంటుందో పెద్ద హీరోస్ ఉంటారు, బడ్జెట్ సినిమా మూవీస్ ఉంటాయి కదా, బడ్జెట్ మూవీస్ వచ్చేసి మల్టీప్లెక్స్కి ఒక రేటు, సింగిల్ థియేటర్స్కి ఒక రేటు అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత సమ్ డేస్ అది పెడతామన్నమాట. గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది అక్కడి నుంచి అప్రూవల్ అయిన తర్వాతనే ఇక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అనేది మనకు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఏమంటారంటే భారీ బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ రేట్స్ కొరకు డిస్ట్రిబ్యూటర్స్ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే గవర్నమెంట్ రేట్స్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ రిలీజ్ అయిన కాంచి ఇంత పీరియడ్ ఈ రేట్స్ కావాలని అడుగుతారు. సో అది గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది. ఆ రేట్స్ మాత్రమే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇది టోటలీ గవర్నమెంట్ డిసిషన్ ప్రకారమే ఉంటాయి రేట్స్ కూడా అని చెప్తున్నారు గారు. అలాగే షో టైమింగ్స్ ఎలా ఉంటాయి, వీకెండ్స్ కంప్లీట్గా అలాగే ఉంటాయా, రిలీజ్ అప్పుడు ఎలా ఉంటుంది అనేది అడుగుతాం. సార్ చెప్పండి, షో టైమింగ్స్ ఎలా ఉంటాయి? షో టైమింగ్స్ వచ్చేసి బిగ్ మూవీస్ ఉంటే బెనిఫిట్ షోస్ ఇస్తాం. బెనిఫిట్ షోస్ అంటే మార్నింగ్ 4 కానీ మిడ్ నైట్ కానీ అలా బెనిఫిట్ షోస్ వేస్తే మాత్రం డైలీ 6 or 7 షోస్ ఉంటాయి ఒక్క ఆడిలో. అట్లా మల్టిపుల్ ఆడిస్లో 4 ఆడిస్లో ఒక ఆడిలో 5 or 6 షోస్ నడుస్తాయి సార్. మన దగ్గర వచ్చేసి షో టైమింగ్ 9:15 or 9:30 నుంచి షో టైమింగ్ ఉంటుంది. ఒక్క ఆడిలో మనకు 5 అంటే డైలీ 18 to 20 షోస్ మనం వేయగలుగుతాం ఇక్కడ మల్టీప్లెక్స్. అవును, నెక్స్ట్ షో అంటే 4 ఆడిస్ ఉంటాయి కదా, అక్కడ 9:30 ఫస్ట్లో ఉందనుకోండి, సెకండ్లో 9:45 అలా వస్తుంది, ఇక్కడ 10:15 అలా వస్తుంది. అలా ఒక్కొక్క ఆడికి ఒక్కొక్క స్క్రీన్కి మన 20 to 20 minutes డిఫరెంట్ మ్యాక్స్ అంతే ఎక్కువ. దాని తర్వాత మనం ఇచ్చుకుంటాం అలా ఇస్తూ ఉంటాం అంతే. 4 షోస్ లేదు, 4 ఆడిస్లలో మినిమం 5 షోస్ ఉంటుంది. 5
మేము 9:30 నుండి స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ లాస్ట్ షో 10 వరకు కూడా ఉంటుంది. 10:15 వరకు ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే 10:45 వరకు కూడా మేము పెట్టగలుగుతాం. ఆడియన్స్ కోరిక మేరకు మేము వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు 10:45 కూడా పెట్టడానికి రెడీ ఉన్నాం.